మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా వైఎస్ షర్మిల వైఎస్ఆర్ జిల్లా లింగాల క్రాస్ వద్ద మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. చదువుకోలేదు, ఇంకా ఎలాంటి పేద విద్యార్థులు కూడా చదువుకోగలుగుతున్నారు. ఈ పీజీ రియంబర్స్మెంట్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరూ చదువుకోగలుగుతున్నారు. ఇంకా మన చదువుకోవడం వల్ల కూడా వాళ్ళు ఎంతో సంపాదించుకోగలుగుతున్నారు. ఈ మధ్య ఫీజు రియంబర్స్ నిధులు వదలటం లేదు, అందుకు చాలా మంది విద్యార్థులు నష్టపోతున్నారు చదువుకోవడానికి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఈ రాష్ట్రంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయితే ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల అమల్లోకి వస్తే ఇంకా ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకొని మన రాష్ట్ర పరువుని ప్రతిని ఎంతో పైకి తీసుకొస్తారనుకుంటున్నాను. ఇంకా చాలా అసలు ఈ మధ్య మా కాలేజ్ లో అయితే చాలా తగ్గిపోయారు చదువుకోవడానికి. ఫీజు రియంబర్స్మెంట్ పథకం అందక అదే రాజశేఖర రెడ్డి గారు ఉంటే నా పేరు అమర్నాథ్ రెడ్డి. నా కంటి చూపు తక్కువ, నాకు జగన్ సార్ లేకుంటే నాకు చూపే ఉండదు. వైఎస్ కుటుంబం నన్ను ఆదుకుంది. మా నాన్న కూడా ఆరోగ్యశ్రీ కార్డు వల్ల నేను మా నాన్నకు గుండె ఆపరేషన్ చేయించుకోగలిగాను. నాకు కంటి కూడా నేను ఆపరేషన్ చేయించుకోలేను. కుటుంబం చాలా ఉపయోగపడి ఉంది. వాళ్ళకు మళ్ళీ మనకు ఇన్ని కష్టాలు పోవాలంటే జగన్ సార్ సీఎం అయితే ఇవన్నీ నేను ఇంత ధైర్యంగా తిరుగుతా. నాకు చూడటం నాకు అభినందన సార్ నాకు డబ్బులు ఇచ్చి నాకు ఆపరేషన్ చేయించినాడు. ప్రియమైనటువంటి లింగాల గ్రామ ప్రజలకు, లింగాల మండల ప్రజలందరికీ కూడా ఒక మనవి. నేను లింగాల చెన్నారెడ్డి గారిని నేను 2009వ సంవత్సరంలో ఆరోగ్యశ్రీ కార్డు అనేది లేకపోతే నేను ఇప్పుడు మీ మధ్యలో ఉన్నటువంటి వాడని కాదు. అయితే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా నాకు గుండె ఆపరేషన్ హైదరాబాదు గోకుల హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. అయితే వైఎస్ఆర్ అనేది లేకపోతే నేను ఏమాత్రం కూడా నేను లబ్ధి పొందలేను, నేను మనుషులు ఉండలేను. అయితే చూడండి, మొట్టమొదటిగా మన వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావాలని అనుకున్నప్పుడు ఏమాత్రం కూడా ఆయన కేవలం పోటీ ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అప్పుడైతే లింగాల మండలము, లింగాల గ్రామంలో ఉన్నటువంటి వారే నాకు అన్నము పెట్టారని మన వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు చెప్పుకుంటూ లింగాల మండలము మాకు ఒక్కసారి నాకు అన్నము పెట్టింది. వారికి ఎందుకంటే పాండపల్లె నుంచి రిజర్వాయువు నీళ్లను ఏ స్థితిలో నేను తీసుకుని వచ్చి లింగాల చెరువు అనేది ఇక్కడ ఉంటూ ఉన్నది. ఆ లింగాల చెరువుకు నీళ్లు ఖచ్చితంగా మేము నింపుతాము. అయితే ఆ లింగాల చెరువుకు నీళ్లు ఖచ్చితంగా పెట్టినట్టయితే లింగాల మండల వ్యాప్తంగా కూడా చాలా బాధపడుతుంది. 2 సంవత్సరాలు అనేది నీళ్లు స్టాక్ పెడతామని చెప్పి ఎంతో చెప్పినప్పటికీ మన ప్రియతమ నాయకుని ఓర్వలేక అయితే కాంగ్రెస్ ప్రభుత్వమే మన వైఎస్ఆర్ లో మరణము చూసిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటూ ఉన్నా. అయితే ఏ ఒక్కరు కూడా మన వైఎస్ఆర్ ఏమి చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వమే ఆయనను మరణము చేసి ఉందని చెప్పి ఈ రోజు నేను మీ మధ్యలో బాహాటముగానే చెప్తూ ఉంటూ ఉన్నా. అయితే
మధ్యలో ఉన్నటువంటి అన్న జగనన్నను, మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి షర్మిల గారు నేను రాజశేఖరి కూతుర్ను, జగనన్న చెల్లెళ్ళు అని చెప్పి ఎంత ఎస్టేట్ నుంచి మన ఇచ్చాపురం వరకు కేవలం 3000 కిలోమీటర్లు దూరం ఉన్నప్పటికైనా ఆమె కేవలం పేద ప్రజల కొరకు కన్నీటి బిందువును తుడుచుటకు ఆమె ఎంతో ప్రయాసపడి వస్తువుల సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు కేవలం 5 నిమిషాలు వర్షమునకే మనం కాలుకోలేక ఎక్కడెక్కడనో ఉండి మనం ఉన్నాము. కాబట్టి ఈ రోజు ఇప్పుడైతే ఆమె శర్మలా గారు మన మధ్యలోకి వాన అనేది లేకుండా, వర్షం వస్తున్నది లేకుండా కానీ ఆయన మధ్య నుంచి వెళ్ళిపోయి 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలకు గాను ఆ బ్యాలెన్స్ ఉన్న 20 పనులకు చేయడానికి వీళ్లకు టైం దొరకడం లేదు ఈ ప్రభుత్వానికి. వీరు నిద్రపోతున్నారు అనడానికి ఇంతకంటే రుజువు అవసరమా? ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా నిద్రపోతూనే ఉన్నారు. ఏ రోజు ఈ 3 సంవత్సరాలలో చోద్యం చూడటం తప్ప ఆయన ఎవరిని ఎప్పుడూ నిలదీసింది లేనే లేదు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒప్పందాలు చేసుకున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ. జగనన్న మీదైతే కేసులు పెడతారు, ఆధారాలు లేకపోయినా విచారణ అనే పేరుతో జైల్లో పెడతారు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టరు, విచారణలు జరపరు. వారిద్దరూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈయన గారేమో బాబు గారు నా మీద కేసులు పెట్టొద్దండి, నా మీద విచారణను జరపద్దండి, నేను మీ మీద అవిశ్వాసం పెట్టను, మిమ్మల్ని దించే ప్రయత్నం చేయను అని నీట్గా ఒప్పందం కుదుర్చుకున్నారు. లేకపోతే అది అబద్ధం అయితే ఈయన ఎందుకు ఈ రోజు అవిశ్వాసం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని ఎందుకు దించే ప్రయత్నం చేయడం లేదు అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత పెద్ద మనసు ఇది ఎవ్వరికీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 9 ఏళ్లు చూశాం మనం. 8 సంవత్సరాలకు గాను 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచాడు. పెంచి అవి కట్టాలని ఒత్తిడి చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిరాహార దీక్ష చేశారు. అప్పుడు జరిగిన ఆందోళనలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రాణాలు కోల్పోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్లి పరామర్శించారు. ఎవరు అనుకున్నారు? ప్రాణాలను కోల్పోయిన వాళ్ళని కాదు, వాళ్ళను కాల్చిన పోలీసులను. అలా ఉన్నాడు మన బాబు సార్. ఛార్జీలను పెంచి అవి కట్టాలని రైతులను ఒత్తిడి చేశారు. కట్టలేం మహాప్రభు అని ఎంత మొత్తుకున్నా వినలేదు. వారి మీద కేసులు పెట్టారు, వారిని జైల్లో కూడా పెట్టారు, వారి ఇళ్లలో సామాన్లు కూడా ఎత్తుకుపోయారు. అవమానం తట్టుకోలేక, బకాయిలు కట్టలేక దాదాపు 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ రోజు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఒక్క మన రాష్ట్రంలో బాబు గారి హయాంలో 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ముసలి కన్నీరు కారుస్తూ నాకు రైతంటే ప్రేమ అంటూ పాదయాత్ర చేస్తున్నాడు. ఈయనకు రైతంటే నిజంగానే ప్రేమ ఉంటే పాదయాత్ర చేసే బదులు అవిశ్వాసం పెట్టచ్చు కదా. ఈ ప్రభుత్వాన్ని దించే సత్తా ఉండి కూడా ఎందుకు దించడానికి ప్రయత్నం చేయడం లేదని అడుగుతున్నాం. ఒక్క రాజశేఖర రెడ్డి గారు మటుకు ఏ పన్ను పెంచకుండా 7 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తూ రైతులకు అన్ని విధాలుగా మేలు చేశారు. ఫర్టిలైజర్లు కానీ, పెస్టిసైడ్లు కానీ, సీడ్స్ కానీ ఏ ఒక్కటే కానీ పెరగకుండా వాళ్ళకు సకాలంలో అందేలా చూశారు. అంతేకాదు వాటర్ బిల్స్ కానీ, గ్యాస్ బిల్స్ కానీ, ఆర్టీసీ కానీ ఏ ఒక్కటి పెరగలేదు. ఆయన 5 ఏళ్ల పరిపాలనలో ఏది పెంచకుండా
ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం కట్టాడు. ఎన్నో వాటిని సుమారుగా కట్టించాడు. అంతేకాదు ఫీజు రీయింబర్స్మెంట్ అని అందరి పిల్లలు చదువు లేని డబ్బు లేని కారణంగా చదువు వారికి ఆగిపోకూడదని ప్రతి ఒక్కరిని చదివించాలనుకున్నారు. ఎంత వీలైతే అంత వారు ఏ కోర్సు చదువుకుంటే ఆ కోర్సుకు కావాల్సిన డబ్బు ఏర్పాటు చేయాలనుకున్నారు. అలాంటిదే అది ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. దాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం ఎంతగా తూట్లు పొడుస్తుందో మీరు అందరూ చూస్తున్నారు. వర్షంలో కూడా మరో ప్రజా ప్రస్థాన పాదయాత్రను వైఎస్ షర్మిల కొనసాగిస్తున్నారు. అక్కడ ప్రజలు వారి సమస్యలు షర్మిలకు తెలియజేయడం ఇప్పటివరకు లైవ్ గా చూసాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.